నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మధ్యప్రదేశ్ హైకోర్టు రీసెంట్ గా ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. అదేంటి అని అంటే, ఒక యువకుడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి నమ్మించి బిఫోర్ మ్యారేజే అమ్మాయితో శృంగారం జరిపినాడు. అమ్మాయి ఏం చేసింది అంటే, నమ్మించి మోసం చేశాడని చెప్పి అతని మీద రేప్ కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఒక సెటిల్మెంట్కి వచ్చి కాంప్రమైజ్ అయిపోయి అతని పేరు మీద అయినటువంటి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయమని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తుంది. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది అంటే, రేప్ అనేది ఒక సీరియస్ అఫెన్స్. రేప్ కేసులలో ఇరు పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి సెటిల్మెంట్ చేసుకుని కేసుని కాంప్రమైజ్ చేసుకుంటాము అని అంటే దాని ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇది సీరియస్ అఫెన్స్, కాబట్టి ఇది హీనియస్ అఫెన్స్, కాబట్టి ఇలాంటి కేసులలో క్వాష్ చేయడం అనేది కుదరదు అని చెప్పి కేసుని కొట్టివేయడము, క్వాష్ పిటిషన్ ని తిరస్కరించడం అనేది జరిగింది. కాబట్టి మర్డర్ కేసులు, తర్వాత రేప్ కేసులు, పోక్సో కేసులలో క్వాష్ జరగడం అనేది అసంభవంగా భావించవచ్చు. కేసు నెంబర్ 3359/4 of 2024